మార్కు సువార్త 6వ అధ్యాయము 54 నుంచి చదువుకుందాం. వారు దోణి దిగగానే జనులు ఆయనను గుర్తుపట్టి ఆ ప్రదేశమందంతటా పరిగెత్తుకుని పోయి ఆయన ఉన్నాడని వినిన చోటుకు రోగులను మంచముల మీద మోసుకొని వచ్చుటకు మొదలుపెట్టిరి. చాలమ్మా. ఆయన ఉన్నాడని వినిన చోటుకు రోగులను మంచముల మీద మోసుకొని వచ్చుటకు మొదలుపెట్టిరి. ఇది సమస్య. దేవుని బిడ్డలారా, ఒక ఔషధం పనిచేస్తుంది అంటే, ఒక మెడిసిన్ పనిచేస్తుంది అంటే ఆ మందు కోసం ఎంతగా ప్రయత్నిస్తారో, ఆ మందు కోసం ఎంతగా హెచ్చిస్తారో. ఎగ్జాంపుల్ మీకు జ్ఞాపకం చేస్తాను. మనకి కరోనా టైంలో ఒక మందు బాగా రన్నింగ్లో ఉన్నప్పుడు ఏం తెలుసా మందు? ఒక ఇంజెక్షన్, అది డాక్టర్లకి తెలిసింది, రెమ్డెసివిర్. ఆ ఇంజెక్షన్ అది దొరికిన చోట అందక, అంటే కాస్ట్ ఎక్కువ అయిపోయింది. అంటే ఆ కరోనా టైంలో ఒక చోట ఏమో సేవ జరుగుతూ ఉంది, ఇంకో చోట వ్యాపారం జరుగుతూ ఉంది. మీకు అర్థం కాల. కరోనా టైంలో ఒక చోటేమో సేవ, ఒక చోటేమో వ్యాపారం. అసలు ఆ టైంలో చాలామంది ఈ వ్యాపారాలు చేసి బాగుపడ్డ వాళ్ళు కూడా ఉన్నారంటున్నారు. అంటే ఒక మందు పని చేస్తుందంటే ఆ మందు కోసం మనిషి ఎంతైనా కదా వెచ్చించి దానికోసం ఎంత దూరమైనా వెళ్తాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ ప్రజల మధ్యలోకి ఒక మందు నడుచుకుంటూ వచ్చింది. ఆ మందు పేరు నజరేయుడైన యేసు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నజరేయుడైన యేసు. ఆ మందు పేరు అదే, నజరేయుడైన యేసు. దేవుని బిడ్డలారా, ఆయన ఎక్కడైతే ఉంటాడో ఆ ప్లేసు, ద ప్లేస్ ఎట్లా కుదరదు, మల్టిపుల్ స్పెషాలిటీ హాస్పిటల్. అంతే, మల్టీ స్పెషాలిటీ. అంటే అన్ని రకాల రోగులు అక్కడికి పరిగెత్తుకుండా చేస్తారు. ఎక్కడైతే యేసయ్య ఉన్నాడు అనుకుంటారో అక్కడికి పరిగెత్తుకుండా చేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం, రోగులను మంచముల మీద మోసుకొని వచ్చుటకు మొదలుపెట్టిరి. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఈ దినాల్లో ఎదుర్కొంటూ ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలలో ఇదొక సమస్య. ఏమిటో సమస్య అంటే రోగం. కొన్ని చెప్పుకునే రోగాలు ఉన్నాయి, కొన్ని చెప్పుకోలేని రోగాలు ఉన్నాయి. అది ఏ రోగమైనా యేసయ్య బాగు చేయనుగాక. ఎవరైతే పలికారో వారికి త్వరగా స్వస్థత వచ్చునుగాక. ఆమె కొద్దిగా హుషారుగా ఉన్నది. ఇప్పుడు కూడా ఆయన బాగు చేస్తాడు అనే వాళ్ళు, నమ్మని వాళ్ళు చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎస్, ఆయన మన మంచి ఉన్నాడు. ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ఉందరో ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటాను అన్నాడు. ఆనాడే కాదు, ఈనాడు ఉన్నాడు. యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉంటా, మీ మధ్యలో ఉంటా, మీలో ఉంటానని వాగ్దానం ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, ఒక మనిషి బయట ఎంత పని చేసినా సరే అది కష్టం అనిపించదు. ఇంటికి రాగానే ఇంటిలో ఒక పేషెంట్ కనిపిస్తే చెప్పండి ఎలా ఉంటుంది? ఆ మనిషి ఇంటికి వచ్చాడు, బయటికి కష్టపడ్డాడు, పగలంతా కష్టపడ్డాడు, ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే మంచంలో పడుకొని ఉంది పేషెంట్, భార్యనో భర్తో లేకపోతే పిల్లలో పడుకొని ఉంటే ఎంత భారభరితంగా ఉంటుంది, ఎంత కష్టంగా ఉంటుంది మనసుకు. దేవుని బిడ్డలారా, మంచాన పడి ఉంటున్న స్థితి అది వర్ణనాతీతం, అది చెప్పుకోలేని బాధ. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో చెప్పుకునే రోగాలు, చెప్పుకోలేని రోగాలు మనిషిని ఆ విధంగా కుదేలు చేస్తాను, కుటుంబాలను కుదేలు చేస్తాను, అప్పుల పాలు చేస్తాను, రోగాలు ఇంటి మీద దాడి చేస్తా, హాస్పిటల్కి పరిగెత్తిస్తా, లేకపోతే రకరకాల చోట్లకు పరిగెత్తిస్తా. ఉన్న డబ్బులన్నీ అయిపోయి మళ్ళీ దానికి తోడు అప్పులు చేసి ఆరోగ్యం కోసం ఎంతగా మనిషి పరుగులు చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఒక గొప్ప శుభవార్త ఏంటంటే మన మధ్య యేసయ్య ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. యేసు ప్రభు వారు ఎక్కడ ఉంటే అక్కడది స్పెషాలిటీనిగా, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. అంతే. రోగులు, ఏ రోగులు?
సర్వరోగులు, ఎన్ని రకాల రోగగ్రస్తులు ఉన్నారో ప్రతి దేవుని బిడ్డలారా, కుటుంబంలో ఉన్నవారు ఎప్పుడైతే యేసయ్య వచ్చాడు, అక్కడ ఉన్నాడని విన్నారు, వెంటనే మంచాలతో సహా మోసుకొని పోయి యేసుప్రభు ఎక్కడ ఉన్నాడు అక్కడ దించారు. మొదలుపెట్టిరి. ఏం మొదలుపెట్టారు వాళ్ళు? రోగులను మంచముల మీద మోసుకొని వచ్చుటకు మొదలుపెట్టిరి. దేవుని బిడ్డలారా, ఇది ఒక భయంకరమైన పరిస్థితి. రోగాలు అనేవి కుటుంబంలో చాలా భయంకరంగా పనిచేస్తూ ఉన్నాయి. కోలుకోలేని దెబ్బ. డబ్బులు సంపాదించాడు, బాగా సంపాదించాడు అనుకున్న టైంకి ఆ మనిషి మంచం ఎక్కుతున్నాడు. జేబులోనే డబ్బులు ఉన్నాయి, ఒంటి నిండా రోగాలు వస్తున్నాయి. మీకు అర్థం కాలా? జేబులోని డబ్బులు, ఒంటి నిండా రోగాలు. ఇంకొక రకంగా చెప్పాలంటే నోటి నిండా రుచులు, ఒంటి నిండా జబ్బులు. ఇప్పుడున్న కాలం అంతే. నోరాగదు కదా, నోరాగదు. ప్రతి దేవుని బిడ్డలారా, ఈ రోగాలు ఈనాడు కుటుంబాలను అనేక రకాలుగా పతనం చేస్తూ ఉన్నాయి, మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. భార్యాభర్తల మధ్య కొన్ని రోగాలు దూరాన్ని పెంచుతూ ఉన్నాయి. కుటుంబంలో బంధాలు తెగిపోతూ ఉన్నాయి. ఒక పేషెంట్ నువ్వు తీసిపో, ఈ వారం నువ్వు తీసిపో, ఈ వారం నేను తీసిపోతా, నువ్వు తీసిపో, నాకు కుదరదు, నువ్వు తీసిపో, నువ్వే తీసిపోవాలి, నువ్వే తీసిపోవాలి, నాకు కుదరదు, నాకు కుదరదు, నువ్వు తీసిపో. పోటీలు, నాకు కుదరదు. ఆ విధంగా కుటుంబాల్లో వైషమ్యాలు, కలతలు, గొడవలు, రోగాలు, సమస్యలు ఒకదాని వెంబడి ఒకటి చుట్టుముడుతూ ఉన్నాయి. ప్రతి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనకి కావాల్సింది రోగాల నుంచి రక్షణ. రోగాలు ప్రతి దేవుని బిడ్డలారా కొన్ని తెచ్చుకునే ఉన్నాయి, కొన్ని అనుకోకుండా వచ్చేవి ఉంటే కొన్ని తెచ్చుకునే ఉన్నాయి. అది ఏ రోగమైనా సరే కుటుంబాన్ని కుదిపేయకుండా, కుటుంబాన్ని అప్పులు పాలు చేయకుండా ప్రతి దేవుని బిడ్డలారా ఉన్నంత మట్టుకు బాగా కాదు. ఎప్పుడైతే అది ఒక స్టేజ్ దాటిపోయి ఆ రోగం బలం పుచ్చుకొని ఆ మనిషి మీద నిలువెత్తున దాడి చేయటం మొదలుపెట్టిందో అప్పుడు కుటుంబం అంత కలవరమే. కుటుంబం అంత కలవరమే. మనిషికి ఏమిద్దో, ఏ సమయంలో ఎటువంటి వార్త వినాల్సి వస్తుందో, ఏ దృశ్యం చూడాల్సి వస్తుందో చాలా జాగ్రత్తగా ఉన్న ప్రతి దేవుని బిడ్డలారా, ఈరోజు ఎటువంటి జబ్బుతో, ఎటువంటి రోగంతో నీ కుటుంబంలో ఉన్నారో కొన్ని చెప్పుకునే ఉన్నాయి, కొన్ని చెప్పుకోలేని ఉన్నాయి. ఒకటే, యేసయ్య అనే మందు మనకుంది. హల్లెలూయా చెప్పండి. నజరేయుడైన యేసు అనే మందు మనకుంది. కొంతమంది ఇప్పుడు దేవుని ఒక గుడి ముందు కూర్చొని అడుక్కుంటూ ఉన్నారు. అందులో ఒక గుడ్డివాడు ఉన్నాడు. ఆ టైంలో యేసు ప్రభువు వారి శిష్యులు ఆ మార్గం గుండా వెళ్తూ ఉంటే ఏమైనా దొరుకుతుందేమో, ఏమైనా ఇస్తారేమో అనుకుని ఆ వారి వైపు అలా ఆ కుంటోడు అలా చూస్తామన్నట. మాకేమైనా ఇస్తామేమో అనేసి. వాళ్ళు అన్నారు, మా దగ్గర వెండి బంగారంలో లేవు, కానీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచి నడువు. హల్లెలూయా చెప్పండి. మా దగ్గర వెండి బంగారాలు లేవు. ప్రతి దేవుని బిడ్డలారా, యేసు నామములో లేచి నడువు అని చెప్పాడు. అంతే. దిగ్గున లేచి గంతులు వేసాను. హల్లెలూయా చెప్పండి. యేసు నామములో లేచింది. మా దగ్గర వెండి బంగారములు లేవు. యేసు నామములో అంటే మనకి ఉచితముగా యేసు నామము అనుగ్రహించబడింది. ఆ మందు వాడుకుండవు కాక. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. అరే, మనకి దేవుడిచ్చిన కృప, చిన్న పిల్లలకైనా సరే రోగం వస్తే ప్రార్థన చేసి తగ్గిపోద్దిలే అంటున్నారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసి తగ్గిపోద్దిలే అంటున్నారు. అంత విశ్వాసం పిల్లలకు ఉంది. మరి పెద్దలకు మనకుందా? మనము ప్రతి దేవుని బిడ్డరా భయపడకూడదు. వాట్ ఎవర్ ఇట్ మే బి స్ట్రాంగ్ ఇన్ క్రైస్ట్. దేవునిలో, క్రీస్తులో నువ్వు బలంగా ఉండు, భయపడద్దు. ఒక స్త్రీ ప్రతి దేవుని బిడ్డరా 12 సంవత్సరాల నుంచి నయము కాని వ్యాధితో ఒక రోగాన్ని అనుభవిస్తూ ఉంది. ఒక రోగం ఆమెను పట్టుకుంది. అనేక సార్లు మీకు జ్ఞాపకం చేసి 12 సంవత్సరాలు ఆ రోగానికి ఆ జీవితం అంకితం అయిపోయింది.
ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య గురించి విన్నది ఒకసారి వింది. వినండి, ఏం చేసింది ఆ స్త్రీ? ఏం చేసింది? ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే నేను బాగుపడతా అనుకుంది. మార్కు సువార్తలో 5వ అధ్యాయం మనం చూస్తున్నాం. 25 చూస్తే 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండినో, ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు ఖరీదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనం. ఇదొక సమస్య. డబ్బు పోయే, శని పట్టి అన్నట్టుగా ఎంత మాత్రము ప్రయోజనము లేక ఇక్కడే ఉంది, మరింత సంకటపడినాం. ఎన్నో ప్రయత్నాలు చేసిన మనిషి అన్నాక కదా ప్రయత్నాలు చేయాలి. ప్రయత్నాలు చేసింది ఆమె. ఎక్కడైనా నా రోగం కుదురుపట్టిద్దేమో, నేను బాగుపడతాను, నేను నా కుటుంబం కలిసి ఉండాలి, నేను నా భర్తతో కలిసి ఉండాలి, నా కుటుంబం నా ఇంట్లో నేను ఉండాలి అనుకుంది. ఆ విధంగా అనుకుంటూనే 12 సంవత్సరాల కాలగర్భంలో కలిసిపోయినాయి. మరి దేవుని బిడ్డలారా, నయము కాని వ్యాధి. 27వ వచనం మనం చూస్తున్నాం. యేసును గూర్చి వింది. అంతే, ఆమె యేసును గూర్చి విన్నది. చెప్పండి, వినుట వల్ల విశ్వాసము కలుగును. హల్లెలూయా చెప్పండి. ప్రభు అనేక సందర్భాల్లో మనకిచ్చిన గొప్ప వాగ్దానము, నీ విశ్వాసమే నిన్ను, చెప్పండి గట్టి చెప్పండి, నిన్ను స్వస్థపరచు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుని గురించి వింది. ఈ కామ్గా ఉండలేకపోయింది. కామ్గా ఉండలేకపోయింది. వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, ఏమాత్రం వాయిదా వేయకుండా వెంటనే యేసయ్య ఎక్కడ ఉన్నాడా అని వెతికింది. యేసు ఎక్కడున్నాడా అని తెలుసుకుంది. అంతే, మనసులోకి ఒక ఆలోచన వచ్చింది. ఏమిటి ఆలోచన? నేను ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు, నేను బాగుపడతాను. హల్లెలూయా చెప్పండి. ఎంత విశ్వాసం అది! నేను ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే, అప్పటికే రకరకాల కదా మెడిసిన్స్ వాడింది, అనేక రకాల ప్రయత్నాలు చేసింది. ప్రయత్నం అన్నీ విఫలమైనాయి, వికటించినాయి, ఉపయోగం లేకుండా పోయినాయి, అన్నీ పోయినాయి, ఎంత మాత్రం ప్రయోజనం లేదు. అటువంటి ఆమెకు లోపట పనిచేస్తున్న మందు చూడండి. నేను ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు, నేను బాగుపడతా. ఈ సమయంలో ఎందరైతే అట్టి విశ్వాసంతో ఉన్నారో వారు బాగుపడునుగాక. ఆమేన్ చెప్పండి. అట్టి విశ్వాసం మనకు కావాలి. అట్టి విశ్వాసం అనుకుంటే ఖచ్చితంగా అక్కడ అద్భుతము జరుగుతుంది, జరుగునుగాక. అది ఏదైనా సరే కావచ్చు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువారికి సమస్తము సాధ్యమే. ఇది నాకు తగ్గదు అనుకోవద్దా? ఇక నా బ్రతుకు ఇంతే అనుకోవద్దు. ముందు నీ ఆలోచన మార్చుకో. నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉందో, నెగిటివ్ థింకింగ్ ఆ పవర్ ఏదైతే ఉందో, అది నీలో నుంచి బయటికి పోవాలి. ముందు ఏదైనా సరే, మై గాడ్ కెన్ హీల్ మీ అని నమ్ము. నా దేవుడు నన్ను బాగు చేస్తాడో అని నమ్ము. 100% నమ్ము. గాడ్ కెన్ హీల్ యూ. ఆమేన్ చెప్పండి. దేవుడు నిన్ను స్వస్థపరచగలడు. నాకు దేవుడు అడిగినటువంటి ప్రశ్నలో నాకు చాలా ఇష్టమైన ప్రశ్న, నీ దేవుడిని యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నీ దేవుడిని యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవుని బిడ్డలారా, ఆయనకి సమస్తము సాధ్యమే. నువ్వు విశ్వాసము కలిగి ఉంటే నువ్వు నిలబడతావు, పడిపోవు. నువ్వు విశ్వాసము కలిగి ఉంటే నువ్వు నిలబడతావు, నువ్వు ఎప్పటికీ పడిపోవు. ఎటువంటి సమస్య వచ్చినా సరే, ఎటువంటి కలత వచ్చినా సరే, నీ విశ్వాసము దేవుని మీద ఉంటే అది నీకు కలత కావచ్చు, భయం కావచ్చు, నేనేమి చేయదు, నీకెంత మాత్రం హాని చేయదు. ఎందుకంటే వాటికంటే నీలోని విశ్వాసం శక్తివంతమైంది. శక్తివంతమైన విశ్వాసము నువ్వు కలిగి ఉందవుగాక. కలత చెందదు. కలత చెంది లేదా విసుగు చెంది కదా నువ్వేమి చేయలేవు, ఏమి చేయలేవు. చింతించి, ప్రభు అన్నాడు, నువ్వు ఒకడు చింతించటం వల్ల నాకు ఈ రోగం ఇంతే, నా రోగం పోదు, నా రోగం తగ్గదు, ఎన్ని హాస్పిటల్కి వెళ్ళానో, పోయిన నెల అక్కడికి వెళ్ళా, ఇక్కడికి వెళ్ళా, ఈరోజు ఎక్కడికి వెళ్తున్నా, ఎన్ని తిరిగానో.
కొంతమంది ఇది చెప్పుకుంటానికి కూడా సిగ్గుపడేటువంటి పరిస్థితులు ఉన్నారు. రోగాలు ఇట్లా ఉన్నాయి అట్లా ఉందని చెప్పుకుంటానికి కూడా భయపడే పరిస్థితిలో ఉన్నారు. ఏమో అనుకుంటారేమో, తక్కువగా చూస్తారేమో, విలువ తక్కువగా చూస్తారేమో, విలువ తక్కువగా నా గురించి బయట చెప్పుకుంటారేమో. ఆ ఆలోచన నుంచి బయటకు వచ్చేదవగాక. గట్టి చెప్పండి ఆమె. దేవుని బిడ్డలు ఏమి ఎంత మాత్రమును ఆలస్యం చేయకుండా అక్కడ ఎంతమంది జన సమూహం చుట్టూ ఉన్నా సరే ఆమె ఏం చేసింది? తెగింపు. ఆమెలో ఉన్న విశ్వాసము మొదటిగా జరిగిన ప్రక్రియ ఏం తెలుసా? తెగింపు. నేను ఎలాగైనా సరే నేను ఈరోజు నా ప్రభు వస్త్రాన్ని ముట్టుకోవాలి. అంతమంది జన సమూహం ఉన్నారు. వారందరిని తోసుకుంటూ నెట్టుకుంటూ ముందుకు వెళ్ళిపోయి దేవుని బిడ్డలు ఏమాత్రం భయపడకుండా సిగ్గుపడకుండా వెళ్ళిపోయి ఆయన వస్త్రపు చింగు ముట్టుకుని స్వస్థత పొందుకుందుగాక. అట్టి విశ్వాసం మనకు ఉండాలి. రోగులను మంచముల మీద మోసుకొని వచ్చేందుకు మొదలు పెట్టిరి. బరువెక్కిన గుండె బరువుతో ఉంది. కుటుంబంలో ఇలా ఉంటే కదా, రోగులు ఇంట్లో ఉంటే నిద్ర పట్టదు, తినాలనిపించదు, మెలకు వస్తే ఇక నిద్ర రాదు, తుల్లిపడి లేకపోవటమే. దేవుని బిడ్డ. అందుకని భక్తుడు కీర్తనకారు ఒక చక్కటి మాట మాట్లాడుతూ 91వ కీర్తనలో ఒక మాట చూస్తున్నాం. 91వ కీర్తన 2, 3, 4 వచనాలు. ఆయన నాకు ఆశ్రయమో నా కోట, నేను నమ్ముకున్న దేవుడని, వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగునుగాక. గొప్ప సాక్ష్యము. యెహోవా నాకు ఆశ్రయము. హి ఈజ్ మై షెల్టర్. మై గాడ్ ఈజ్ మై షెల్టర్. ఆయన కోట, నా పోర్ట్, నా కోట. నేను నమ్ముకున్న నా దేవుడు ఆయనే. ధైర్యంగా బహిరంగంగా ఒప్పుకుంటూ ఉన్నాడు. ఈ ఈజ్ మై షెల్టర్ అని. నా దేవుడే నాకు ఆశ్రయమని బహిరంగంగా ఒప్పుకుంటున్నాడు. ఈరోజు నువ్వు అలా బహిరంగంగా నువ్వు ఒప్పుకోగలవా? నా దేవుడే నా ఆశ్రయము. ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే నా దేవుడే నా కారణం. ఒకటి, నువ్వు ఇలా ఎందుకున్నావు? కారణం ఒకటి, నా దేవుడే. నువ్వు చెప్పగలవాలా? ఈ ఈజ్ మై షెల్టర్. ఏమంటున్నాడు? వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా. ఏ తెగులంట? ఈ తెగులు ఏం చేస్తుంది? నాశనం. దేవుని బిడ్డలారా, నాశనకరమైన తెగుళ్ళు లోకంలో బయలుదేరుతూ ఉన్నాయి. న్యూస్ మనం చూస్తున్నాం. రోజుకు ఒక కొత్త వైరస్లు పుట్టుకొస్తూ ఉన్నాయి. మళ్ళీ వచ్చేస్తున్నాడు భూచోడు, మళ్ళీ వచ్చేసాడు. దేవుని బిడ్డలారా, నాశనకరమైన తెగులు రాకుండా నా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కాపాడునగాక, మనల్ని మన కుటుంబాలను కాపాడునగాక. అరే గట్టి చెప్పండి ఆమేన్. దేవుని బిడ్డలారా, నీవు ఆయన రెక్కల క్రింద ఉన్నావు. ఆయన రెక్కల క్రింద నువ్వు ఉన్నావు. ఆయన రెక్కల క్రింద నువ్వు ఉంటే నో వన్ కెన్ టచ్ యూ. ఏది నిన్ను ముట్టలేదో, ఏది నిన్ను ముట్టదో ముట్టకుండానుగాక. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. వేటగాడు వచ్చి ఏం చేస్తాడు? సింహము జింకను చూస్తే ఏం చేస్తుంది? మన జీవితాలు అలాంటివే. దుష్టుడు, వేటగాడు ఎవరిని మృంగుతున్నా, ఎవరిని పట్టుకోవాలా, ఎవరిని ముంచాలా, ఎవరిని మృంగుతున్నా అని గర్జించి సింహం వలె వాడు ఇటు అటు తిరుగుచూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, అటువంటి వేటకాని ఉరిలో నుంచి ఆయన నిన్ను విడిపించును, రక్షించును. విడిపించబడదుగాక, రక్షించబడదుగాక, తప్పించబడదుగాక. నాశనకరమైన తెగులు. అప్పుడప్పుడు కొంతమంది స్త్రీలు ఏడుస్తూ ఉంటారు, నా ఇంటికి ఏదో తెగులు వచ్చింది, ఏదో తెగులు సోకింది, నా ఇంటికి తెగులు సోకింది.
నా ఇంటికి ఏదో పురుగు ముట్టుకుంది, అందుకే నా ఇల్లు ఇలాగైపోయింది. ఒకనాడు నా ఇల్లు, నా బిడ్డలు ఎలా ఉన్నారో, కానీ ఇప్పుడు ఈనాడు ఇట్లాగైపోయింది నా పరిస్థితిని ఏడ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి శాపం ఏదైతే ఉందో అది కొట్టివేయబడునుగాక. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము అనేక విధాలుగా మనల్ని హెచ్చరిస్తూ, బలపరుస్తూ, ప్రోత్సహిస్తూ మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. మనం చూస్తున్నాం, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పను, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునే ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైదను, పగటి వేళ ఇగురు బాణమునకైదను, చీకటిలో సంచరించు తెగులకైదను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైదను నీవు భయపడకుందువుగాక. భయపడకుందువుగాక. సౌండ్ రావట్లా. ఎవరైతే చెప్పారో వారి జీవితంలో ఇది నెరవేరునగాక, నెరవేరునగాక. భయపడకుందువుగాక. అది తెగుల, భయమా, బాణమా, రోగమా, నీకెంత మాత్రం అది హాని చేయదు. దేవుని బిడ్డరా, ఆయన బిడ్డలు ఎప్పుడు కూడా బలముగా, హుషారుగా, చురుకుగా, చలాకిగా ఉందరుగాక. ఆమె దేవుడు మనకి ఆరోగ్యవంతమైన దేహాన్ని ఇచ్చాడు. ఆమె దేవుని బిడ్డరా, ఆరోగ్యవంతమైన దేహం లేక ఎంత అవస్థలు పడుతున్నారో మనం చదువుకున్న ఈ వచ్చిన మనం వస్తున్నాం. రోగులను మంచముల మీద మోసుకొని, ఆ రోగులకి ఆశలు లేవా? కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండాలని ఆశ ఉండదా? అందరిలాగా నేను కూడా బతకాలని ఆశ, ఆ కోరిక ఉండదా ఆ రోగికి? దేవుని బిడ్డరా, అసలుగే రోగం వచ్చి కనీసం లేచి నడవలేని స్థితిలో, దయనీయమైన స్థితిలో పడి ఉంటే ఇంకొంతమంది ఆదరించాల్సిన దానికి బదులుగా ఈ రోగిస్తాడు, వీడు సావడం, ఏది తింటాడు, నన్ను ప్రశాంతంగా ఉండనివాడు అని తిట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అసలుకే రోగం వచ్చి ఏడుస్తూ ఉంటే కదా, రేపా మాపా ఎల్లుండా అన్నట్లుగా కదా, ఆ చావు కోసం ఎదురు చూస్తూ ఉంటే ఎప్పుడు పోతాడు, ఇంకెంతకాలం నన్ను ఇట్లా ఏది తింటాడా, ఇంకెంతకాలం నేను భరించాలి అని అటు ఇటు చిరుబిరులాడుతూ తిరిగే వాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఆ రోగి కూడా మనలాంటి మనిషే. హల్లెలూయా చెప్పండి. కుటుంబంలో ఎవరైనా సరే రోగిగా ఉంటే నువ్వు చేయగలిగిన సహాయం ఏంటి తెలుసా? ఏంటది? విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థ. ఇంటిలో ఆరోగ్యంగా నీవు ఉన్నావు అంటే రోగి కోసం, నీ ఇంటిలో ఎవరైతే ఉన్నారో రోగిగా అనారోగ్యంతో బాధపడుతూ, అటువంటి వారి కోసం నీవు మోకరించి ప్రార్థన చేయవలసిన బాధ్యత నీవే తీసుకోవాలి. తీసుకుందావుగాక. దేవునికి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, రోగి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. రోగి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఈనాడు చాలామంది దేవుని బిడ్డలు ఆరోగ్యం ఉంది కదా అనేసి అసలు రెక్కలు వచ్చిన పక్షులుగా లోకంలో ఎగురుతూ గంతులిస్తూ కదా, ఓ నా ప్రాణమా తినమో త్రాగమో సుఖించము అన్నట్లుగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఆరోగ్యం ఇచ్చింది దేవుడు అందుకోసం కాదు. ఎవరైతే నీ ఎదుట, నీ కంటి ముందు, నీ ఇంటిలో బలహీనులుగా ఉన్నారో, అనారోగ్యంతో ఉన్నారో, వారి కోసం నీవు బాధ్యత కలిగి, బాధ్యత తీసుకొని నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా చెప్పండి. ఆరోగ్యం ఉంటేనేమో కొంతమందికి లోకం కావాలి, రోగం వస్తేనేమో నాకు లోకం వద్దు, ఆ దేవుడు కావాలి. ఇది ఇప్పుడు సూత్రం నడుస్తూ ఉంది. ఆరోగ్యం ఉంటేనేమో లోకం, బాగుంటేనేమో బాగు తప్పితే దేవుడు, బాగుంటేనేమో లోకం, స్నేహాలు, చెడు అలవాట్లు లోకంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలా, రోగులుగా నీ ఇంటిలో ఎవరైనా ఉంటే వారి కోసమో నువ్వు ప్రార్థన చేయాలి. అది ఏ రోగమైనా నువ్వు భయపడొద్దు. నువ్వు చేసే ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచునగాక. ఆమె చెప్పండి. దేవునికి ఆ కృపనిచ్చాడు, దేవునికి అటువంటి ఆధిక్యత నీకు ఇచ్చాడు. భయపడొద్దు, విసుక్కోవద్దు. నీవు వారి పట్ల ప్రేమను చూపించు. ఏం కాదు, ఇదేం కాదు, దేవుడు మనకున్నాడు, ధైర్యం చెప్పు. బికాస్ యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని బిడ్డవే, భయపడొద్దు, దాన్ని ధైర్యం చెప్పు.
ప్రార్థన చేయి. విలాప వాక్యంలో ఒక మాట ఉంది, నువ్వు లేచి రేయి మొదలు చేయమన్న నీ పసిపిల్లల ప్రాణం కొరకు ఎలా ప్రార్థన చేయాలంట? నీళ్లు కుమ్మరించినట్లుగా నీ హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేయి. నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రార్థన చేయి. దేవుని బిడ్డలారా, మనిషి పోతే మళ్ళీ రాడు, కనబడ్డాక మనిషి పోతే రాడు, కనబడడం. పోయిన తర్వాత ఎంత ఏడ్చినా చెప్పండి రాడు. కానీ బతుకున్నోడికి మాత్రం బాధ ఏం తెలుసా? అయ్యో నేను ఒక్కరోజు కూడా ఆ మనిషి కోసం ప్రార్థన చేయలేకపోయానే, నేను ఒక్కరోజు కూడా నేను ఆ వ్యక్తి కోసం నేను ప్రార్థన చేయలేకపోయానే అనే బాధ నేను వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి ఆ బాధ నుంచి నువ్వు తప్పించబడదుగాక. నువ్వు తప్పించబడాలంటే ఏం చేయాలి? యేసు ప్రభు దేవుని బిడ్డ ఎక్కడ ఉంటే అక్కడ రోగులు ఎంతమంది వస్తే అంతమందిని వారి మీద చేతులుంచి బాగు చేసి పంపించాడు. ఎంత ఓపిక చూడండి, ఎంత ప్రేమ చూడండి. ఒక కుష్ఠరోగి వచ్చాడు, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. హే దూరంగుండు అన్నాడా? అంట్లా ఏం చేశాడు? ప్రేమను పంచాడు. వారిని దగ్గర తీసుకుని వారిని ముట్టి, ఆ వ్యక్తిని ముట్టి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడక్కం. ఎంత ప్రేమను పంచాడు. ఎటువంటి రోగి వచ్చినా ఆ రోగికి ముందు ప్రేమను పంచాడు ఆయన. ఒక పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తిని 4 వ్యక్తులు మంచం మీద మోసుకుని తీసుకొచ్చారు. ఆ 4 వ్యక్తుల్లో విశ్వాసం కూడా చాలా గొప్పది. సరే, మొత్తం మీద యేసు ప్రభు ఉన్న చోటుకు ఆ మంచాన్ని తీసుకొచ్చి దింపారు. ప్రభు అన్నాడు, ఏమన్నాడు? కుమారుడా ధైర్యముగా ఉండు. హల్లెలూయా చెప్పండి. ఏమన్నాడు? తీసుకోండి, వీడి కర్మ తీసుకోండి అనలా. ప్రేమను పంచాడు. ధైర్యముగా ఉండు కుమారుడా, ధైర్యముగా ఉండు. సహజంగా మనిషి తొందరగా ఎందుకు పోతాడు తెలుసు మీకు? తొందరగా చచ్చిపోతాడు. ఎందుకు తెలుసా? భయపడే. రోగం వస్తే భయపడతారు. రోగం వస్తే భయం. ఇక భయమే చావుకు దారి తీసుకొస్తుంది, అంతే, దారి చూపిస్తుంది. దేవుని బిడ్డలారా, ప్రభు అన్నాడు కుమారుడా. ఎంత చక్కటి పిలుపది. బహుశా వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అట్ట పిలిచి ఉండరు కదా. కానీ ప్రభు అన్నాడు కుమారుడా ధైర్యంగా ఉండు, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి, నీ పొరపెత్తుకొని లేచినాడు. హల్లెలూయా చెప్పండి. ప్రేమను పంచాడు. నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మా. అమ్మాయి వచ్చింది, ప్రభా ఇదిగో నేను నీ వెనుకగా వచ్చి నీ వస్త్రపు చెంగు ముట్టుకున్నానయ్యా, బాగుపడ్డానయ్యా అని సాక్ష్యం ఇచ్చింది. ఇప్పుడు ప్రభు ఆ స్త్రీతో ఏమన్నాడు? కుమారి. ఏమన్నాడు? కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచు, సమాధానం గలదనవై ఇంటికి పోము. హల్లెలూయా చెప్పండి. అంతవరకు ఆమె జీవితం ఎక్కడ ఉంది? ఊరు బయట. ఆ దేశంలో ఒక సంస్కృతి ఒకటి ఉంది. రోగం వస్తే ఆ వ్యక్తిని వెలేయటం. కుష్ఠరోగం వచ్చినా, రక్తస్రావ రోగం వచ్చినా వెలేయటం, ఊరు బయటికి వెళ్ళిపోవటమే. ఊరు బయట వారి జీవితం ఉండటమే. కానీ ఇప్పుడు ప్రభు అన్నాడు కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను. ఏమన్నాడు? సమాధానం గలదానవై. అంతవరకు ఆమె జీవితంలో సమాధానం లేదు. ఆ రోగము ఆమెను అతలాకుతలం చేసింది. అందరూ చక్కగా సంసారాలు చేసుకుంటున్నారు, అందరూ చక్కగా కుటుంబంలో సంతోషంగా ఉన్నారు. నా బ్రతికేంటి ఇట్లాగ అయిపోయింది? అతలాకుతలం, ఆలోచన అతలాకుతలం, జీవితమే ఇక విరక్తి, ఇక ఎందుకు చచ్చిపోతాం, మంచిది పోతే పోలా, ఇటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నాయి. అటువంటి స్త్రీ హృదయాన్ని చూసిన ప్రభు అన్నాడు కుమారి సమాధానం గలదనవై ఇంటికి పోము. హల్లెలూయా చెప్పండి. ప్రేమను పంచాడు, వారిని బాగు చేశాడు. దేవుని బిడ్డలారా, వాక్యం ఉంటుంది, ఎవరైనా రోగి అయి ఉంటే నూనె రాసి ప్రార్థన చేయండి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. విశ్వాసం ఉండాలి ముందు. నా ప్రభు ఉన్నాడు, నా దేవుడు నాతో ఉన్నాడు, మాలో ఉన్నాడు, మా ఇంటిలో ఉన్నాడు. మా ఇంట్లో ఉన్నాడు అన్నవాళ్ళు గట్టి చెప్పండి హల్లెలూయా. ఏమన్నా నాకు కొద్దిగా సందేహం అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా ఆయన నీ ఇంటిలో ఉంటే నువ్వు ధైర్యంగా ఉన్నట్టే.
ప్రభు ఒక ఇంటికి వచ్చాడు, ఒక ఊరు వచ్చాడు. ఆ ఊరు వచ్చినప్పుడు ప్రభు వారి శిష్యుడు, అయ్యా ఇదిగో మా అత్తగారు ఇంట్లో రోగంతో పడి ఉంది అయ్యా, మంచాన్ని పడి ఉంది, తీవ్రమైన జ్వరంతో పడి ఉంది అని చెప్పాడు. ప్రభు ఆ ఇంటికి వచ్చాడు, ఆమె చెంత నిలిచి ఆమెను ముట్టి ఏం చేశాడు, ఆమెలో పనిచేస్తున్న జ్వరాన్ని గద్దించాడు. కీప్ క్వైట్ అన్నాడు, అంతే. ఆమెను విడిచి వెళ్ళిపోయాను అని ఉంది. హలో చెప్పండి. ఆ జ్వరము ఆమెను విడిచి వెళ్ళిపోయాను, గద్దింపుకు రోగము భయపడి పారిపోయింది. అంత గొప్ప యేసయ్య మన ఇంటిలో ఉంటే కదా మనం ఎంత ధైర్యంగా ఉంటాం. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ప్రభు ఎక్కడో ఉన్నాడో, రోగులు అక్కడ తీసుకుపోయారు, కానీ ఇప్పుడు ప్రభు మన మధ్యలోనే ఉన్నాడు. హలో చెప్పండి. మన మధ్యలోకి వచ్చాడు ఆయన. ఆనాడేమో ప్రభు ఎక్కడున్నాడనేసి వెతుక్కుంటూ ఆరాధించి మంచాల మీద మోసుకుని పోయారు, కానీ ఇప్పుడు ప్రభు అన్నాడు, నేను మీతో ఉన్నాను, మీ మధ్య నేను ఉన్నాను, మీతో ఉన్నాను, మీ మధ్య నేను ఉన్నాను. హీ ఈజ్ అవర్ హీలర్. పరమ వైద్యుడు ఆయన. హలో చెప్పండి. పరమ వైద్యుడు. దేనికి భయపడవలసిన అవసరం లేదు, నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, దిగులు చెందవలసిన అవసరం. ఇది తగ్గదేమో, ఇంతేనే అనుకోవద్దు. అది వాట్ ఎవర్ ఇట్ మే బి, మై గాడ్ కెన్ హీల్ మీ. నమ్మండి, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని నమ్మండి. మీరు మీ ప్రక్కన వారితో ఏమా చెప్పండి, నా దేవుడు నిన్ను స్వస్థపరచునగాక. ఆమె దేవుని బిడ్డ, అది ఏదైనా సరే కావచ్చు. ఎందుకంటే మనం నమ్మినవాడు సర్వశక్తిమంతుడు, ఆల్మైటీ గాడ్, సర్వశక్తిమంతుడు ఆయన. మోషేతో దేవుడు మాట్లాడుతూ మాట్లాడుతున్న ఆ సందర్భంలో ఒక వాగ్దానం ఇచ్చాడు. మోషే, స్వస్థపరచు యెహోవాను నేనే, స్వస్థపరచు యెహోవాను నేనే. ఆయనకున్న పేర్లు ఇదొక పేరు, స్వస్థపరచువాడు. యెహోవా రాఫా. రాఫా అంటే హీబ్రూ లాంగ్వేజ్, అది స్వస్థపరచువాడు. ప్రతిదేవుని బిడ్డ ఆయన స్వస్థపరిచేవాడు. మన ఇంటిలో, మన మధ్యలో, మన హృదయంలో ఉంటే ఎంత ధన్యత. నయ్యము కాని రోగంతో ఉన్నవారు ఎంతోమంది మంచాల మీద మోసుకొని పోబడుతున్నారు. దేవుడు ఈరోజు నీకు ఆరోగ్యవంతమైన దేహం ఇచ్చాడు. ఆరోగ్యవంతమైన దేహంతో నువ్వేం చేస్తున్నావు? కొరింథీ పత్రికలో మనం చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం. దేవుడు నీకు ఆరోగ్యవంతమైన దేహం నీకు ఇచ్చినప్పుడు ఆ దేహంతో నువ్వేం చేస్తున్నావు? 20వ వచనం. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. హల్లెలూయా. విలువ పెట్టి కొనబడిన వారు. యు ఆర్ ద వాల్యుబుల్ పర్సన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో నీవు చాలా విలువైన వ్యక్తివి. ఎందుకంటే ఆయనే నిన్ను విలువ పెట్టి కొన్నాడు. నువ్వు విలువైన వ్యక్తి. దేవుడు నీకు ఆరోగ్యవంతమైన దేహం ఇచ్చాడు. నా ప్రాణమా తినము, త్రాగము, సుఖించము అంటానికి కాదో. ఏం చేయాలంట? ఏం చేయాలి? మీ దేహముతో దేవునిని మహిమపరచండి. రోగం పోయాక అందరూ మహిమ కదా, అందరు ప్రభా ప్రభా అంత. రోగం వచ్చాక అందరు ప్రభా 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 అంటారు. అసలు రాకముందే ఇదిగో దేవా నా జీవితం, రాకముందే ఈ పాట పాడి, రాకముందే ఈ దేహముతో దేవుని మహింపరిస్తే ఎంత మంచిది. అంతా అయిపోయాక కదా, నలుగురికి భారంగా మారిన తర్వాత అప్పుడు దేవా ఇదిగో నా దేహము, నా జీవితము, ఇదిగో ఆపాదమస్తకం నడినెత్తు నుంచి అరికాలు వరకు నీకే అంకితం అయ్యాని పాడితే ఉపయోగం ఉంది? మీకు అర్థం కాల. రాకముందే దేవుని బిడ్డరా, మీరు ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడే మీరు మీ దేహంతో చేయవలసిన పని ఒకటి ఉంది. అది చాలా విలువైంది. ఏంటో పని? దేవునిని మహిమపరచుట, ప్రార్థన చేయుట, దేవుని స్తుతించుట. దూతలు, కోటాను కోట్ల దూతల సమూహం ఏం చేస్తూ ఉంది? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సైన్యములకు అధిపత్యకు యెహోవా పరిశుద్ధుడు, దేవుని కొనియాడుతూ గాన ప్రతిగానములతో
రెయిన్బోలు అదే పని చేస్తూ ఉన్నారు. ప్రతి బిడ్డరా, ఆరోగ్యవంతమైన దేహం దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఆ దేహముతో దేవునిని మహిమపరచుట ఎంత ధన్యతో, ఎంత ధన్యతో. దేనికోసం వాడుతున్నాం? రోగం వచ్చి నయము కాక బాధపడే వాళ్ళు ఒక పక్కన ఉన్నారు. దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చి చక్కటి కదా సౌకర్యవంతమైన పుష్టిగా బలంతో ఉన్న దేహాన్ని నీకు ఇచ్చాడు. ఆరోగ్యవంతంగా ఒక పక్కన ఉన్నావు. నువ్వేం చేస్తున్నావు? హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో పేషెంట్లు ఎన్ని రకాలుగా మూలుగుతున్నారో, ఎన్ని రకాలుగా పాటలు పడుతున్నారో, ఇబ్బందులు పడుతున్నారో, మానసికంగా కృంగిపోతున్నారో మరి దేవుని బిడ్డరా చూసి నువ్వు ఇంటికి వస్తున్నావు. ఇంటికి వచ్చిన తర్వాత నువ్వేం చేయాలి? ఏం చేస్తున్నావు? ఏం చేయాలి? దేవా, లోకంలో ఇన్ని రకాల రోగాలు పట్టి పీడిస్తున్నటువంటి ఈ సమయంలో, ఈ దినాల్లో నన్ను నా కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచావు, సుఖంగా ఉంచావు, నీకు వందనాలయ్యని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే ఎంత బాగుండు, ఎంత బాగుండు. నా ప్రాణమా తినమో, త్రాగమో, సుఖించమో, సంతోషించమో, ఎంజాయ్ చేయమో అన్నట్లుగా ఉంటే వాళ్ళని గుర్తు తెచ్చుకో. మంచాల మీద పడి ఉందని గుర్తెచ్చుకో. దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యము, నీకు ఇచ్చిన బలము, నీకు ఇచ్చిన శక్తి ఎంత విలువైనవో. దేవుడు నీకు పెంచిన ఆయుష్ ఎంత విలువైందో, పెంచిన ఆయుష్ ఒకసారి గుర్తెచ్చుకొని యు షుడ్ గివ్ థ్యాంక్స్ అంటూ గాడ్. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. దేవుని బిడ్డరా, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచింది నిన్ను అతిశయించమని కాదు, తగ్గించుకొని దేవా ఇంతగా నువ్వు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వానయ్యా, నా కుటుంబం ఏ పాటిదైన దావీదు భక్తుడు ప్రార్థన చేసిన రీతిగా నీవు చేయాలి, మనము చేయాలి. రోగులు దేవుని బిడ్డరా మంచాన పడి ఉన్నారు. వారందరినీ ప్రేమతో ఆదరించాడు, ప్రేమతో పలకరించాడు, వారందరినీ బాగు చేసి ఇంటికి పంపించాడు. అంత ప్రేమ కలిగిన యేసయ్య నీ హృదయంలో ఉంటే, నీ గృహంలో ఉంటే ఎంత ధన్యత, ఎంత బాగుండు. ఖచ్చితంగా ఒకవేళ నా ఇంటిలో ఉన్నాడు అని నువ్వు నమ్మితే ప్రతిదినము నీవు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు కదా. చెల్లిస్తున్నావా? మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.